నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష రానున్న రోజుల్లో డోలీల్లో మోసుకు వెళ్లడం కనిపించకూడదని అధికారులకు ఆదేశం ప్రజా దర్బార్లో బాధితులకు భరోసా ఓపికగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా భూదోపిడి అందుకే ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ ఆరోపణ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్ గల్లా మాధవి పారిశుద్ధ్య క్షీణతపై ఆగ్రహం సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశం జిల్లాలో పలు పంట కాలువలను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం గిరిజన సంక్షేమ శాఖపై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అందుతున్న పథకాలపై సీఎం ఆరా తీశారు. రానున్న రోజుల్లో డోలీల్లో గర్భిణీలను తీసుకెళ్లడం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. మహిళల సౌకర్యం కోసం గర్భిణీ వసతి గృహాలు, ట్రైకార్, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని సూచించారు. ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టాలని అన్నారు. గత ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తరలివస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆయా సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో తమ భూములను వైసీపీ నాయకులు కబ్జా చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. అలాగే ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలంటూ పలువురు మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ప్రతి వారం ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మంత్రి సమీక్షిస్తూ ఉండడంతో బాధితుల్లో భరోసా పెరుగుతుంది. పాపాలు చేసిన వైసీపీ నేతలు ప్రజల్లోకి వచ్చేందుకు భయపడుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న సహజ సంపదను, భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. అందుకే దొరికిపోతామనే భయంతో ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఒకరోజు లేట్ అయినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని తెలిపారు. ఎక్కడా లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో భూదోపిడీ జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ పార్టీ నాయకులపైనే దాడులు జరిగాయి తప్ప వైసీపీ శ్రేణులపై దాడులు జరగలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మదనపల్లి, తమ్మలపల్లి, అలాగే పీలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి అక్కడ సుమారుగా 14,000 ఎకరాలకు సంబంధించి 22A అనే అనుబడే ఏవైతే దస్తావేజులు ఉంటాయో అవన్నీ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో ఎక్కడా చేయని విధంగా అక్కడ గవర్నమెంట్ భూములను ప్రైవేటు వారికి కట్టబట్టి ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు గుండెల్లో రైలు పెరుగుతడం స్టార్ట్ అయింది. దానికి భయపడే ఈ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఒకరోజు లేట్ అయినా కూడా ఏ అయితే స్కీములు మేము చెప్పామో అవి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖున కొన్ని లక్షలాది కుటుంబాలు, పేద కుటుంబాలకు అపన్న హస్తం ఇచ్చే ఎన్టీఆర్ క్యాంటీన్లు ఓపెన్ చేసే రోజు ఉంది. కాబట్టి ఈ బస్ అనేది ఒక మంత్ పోస్ట్పోన్ కావచ్చే తప్పక మేనిఫెస్టోలో ఏవైతే ప్రోగ్రామ్స్ చెప్పామో 1 by 1 చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా పెన్షన్స్ అయిపోయినాయి, దీనికి సంబంధించిన రేపు అన్నా క్యాంటీన్లు అయిపోయినాయి, స్కిల్ సెన్సెస్ ఉపకలు జరుగుతూ ఉంది, డిఎస్సికి ప్రిపేర్ అవుతాం. ఇట్లా 1 by 1 చేస్తూ వస్తాం తప్పక
వాళ్ళు అనుకున్నట్టు ఈ 5 సంవత్సరాల్లో రేపే మొన్నాడు అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. బట్ 5 సంవత్సరాలకు ఎన్ని రోజులు ఉంటాయని తెలుసో తెలియదని నేను అడుగుతాను. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 50వ వార్డులో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శారదా కాలనీ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ రోడ్ల పనుల పురోగతిని పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వాటర్ పైప్ లైన్ లీక్ కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలను కోల్పోయినా కూడా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 కొత్త పైప్ లైన్ నిర్మాణాలకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 30 లైన్లలో ఉన్న పైప్ లైన్లు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదలు నివసించే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలను కల్పించేలా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని లైన్లు కూడా దాదాపు 1వ లైన్ నుండి 21 లైన్లు, 31 లైన్లు కూడా పూర్తిగా కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైన్స్ అలాగే రోడ్లను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకొని వారు ఎక్కడ కూడా ఎంక్రోచ్ అయ్యి ముందుకొచ్చి రోడ్డుని కబ్జా చేసేటువంటి ప్రయత్నం కాకుండా ఉన్న చోట వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉంటే వెంటనే డ్రైన్స్ని ఏర్పాటు చేయడం, అలాగే రోడ్లను ఏర్పాటు చేయడం, అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రాంతానికి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ప్రజలు సహకరించాలి, అధికారులు అప్రమత్తంగా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్ళాలి. మేము కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం, పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన కాకపోయినా ఒక టైం బాండ్తో తప్పకుండా ప్రభుత్వం చేయాలనే ఆ కృతనిశ్చయంతో ఉంది. అందుకని ప్రజలు సహకరించాలి. నగరంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. 21 డివిజన్లోని కృష్ణబాబు కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రైమరీ హెల్త్ సెంటర్, శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. స్థానిక నాయకులతో కలిసి నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రధాన పంట కాల్వలను కలెక్టర్ నాగలక్ష్మి ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. గుంటూరు ఛానల్ దుగ్గిరాల లాకుల వద్ద జరుగుతున్న పనులపై కలెక్టర్ నాగలక్ష్మి ఆరా తీశారు. పంట సాగు జరుగుతున్న వేళ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే కాల్వల్లో గుర్రపు డెక్కలను తొలగించామని, నీటి సరఫరాకు ఎక్కడా ఆటంకం లేకుండా చూసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కలెక్టర్ వివరించారు. సో ఆ వర్క్స్ కూడా రీసెంట్గా దాదాపు 70 వర్క్స్ 5.7 కోర్స్తో టెండర్స్ పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాము. సో ఆ స్టార్ట్ చేయడంతో ఆ వర్క్స్ ప్రోగ్రెస్ కూడా, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనకి ఎటువంటి రిమార్క్స్ వస్తుందంటే క్లీన్ చేసినా కూడా మనకేం తెలియట్లేదు అనేది చెప్తున్నారు. సో అందుకే మనకి నిజంగానే జరుగుతుందా లేదా, ఎలా చేస్తున్నారు, వాళ్ళ సైడ్లో కూడా ఇబ్బందులు ఏమున్నాయని ఒకసారి తెలియజేయడానికి కోసము. కనెక్ట్ ఏపీ 2024 ఎక్స్పో టెక్నికల్ సెమినార్ విజయవాడ A1 కన్వెన్షన్ లో ప్రారంభమైంది. రేపటి వరకు ఈ సెమినార్ కొనసాగుతుంది. కేబుల్ టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ టెక్నాలజీ రంగాలలో వస్తున్న వినూత్న మార్పులను నిపుణులు వివరిస్తున్నారు. సెమినార్కు భారీ స్పందన లభిస్తోంది. సెమినార్లో సిటీ బ్రాడ్బ్యాండ్, సిటీ డిజిటల్,
ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల ఎంఎస్ఓలు, ఆపరేటర్లు ఎక్స్పోను సందర్శించి టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. కేబుల్ ఆపరేటర్లకి లేటెస్ట్ టెక్నాలజీ అన్ని అడాప్ట్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఓటీటీ ప్లేయర్స్, బ్రాడ్బ్యాండ్ ప్లేయర్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇక్కడ ఎక్స్పోకి వస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్పోలో కేబుల్ ఆపరేటర్ వచ్చి ఇక్కడ సెమినార్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సెమినార్లు అవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కొత్త టెక్నాలజీ అన్నీ అడాప్ట్ చేసుకొని ఇప్పుడు రాబోయే ఫ్యూచర్లో ఈ టెక్నాలజీస్ అన్ని అడాప్ట్ చేసి ప్రతి ఇంటికి ఓటీటీ ప్లే కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ, స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్ ఇవన్నీ డెవలప్ చేయాలంటే కంపల్సరీ ఇట్లాంటి ఈ కాన్సెప్ట్లన్నీ ఇక్కడ వచ్చి అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు. భవిష్యత్తు కూడా ఇంకా 10-15 ఇయర్స్ పాటు ఇది టెలికాం కంపెనీస్తో పాటు కానీ ఎవరితోనైనా కానీ ఈ యొక్క గుత్తాధిపత్య ధోరణి నుంచి బయటికి రావడానికి సగటు ఆపరేటరు నిలబడటానికి ఈ సదస్సులు అన్నీ ఉపయోగపడతాయి. ఇంటికి ఫైబర్ అనే కాన్సెప్ట్ తీసుకుని దాంతో మూలాన్ని ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతాం. అదర్ సర్వీసెస్లో కూడా మనకు కేబుల్ ఆపరేటర్ ఎంటర్ అవ్వగలుగుతాడు. పూర్వం ఏంటంటే ఒట్టి ట్రెడిషనల్ కేబుల్ టీవీ ఒక్కటే ఇవ్వగలిగేవాడు. ఇవాళ ఎప్పుడైతే ఈ ఫైబర్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటున్నారో ఇప్పుడు ఇంటింటికి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్, ఓటీటీ ప్లేను సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్, ఈ స్మార్ట్ హోమ్ కావాల్సిన అన్ని సర్వీసెస్ అన్నీ కేబుల్ టీవీ ఆపరేటర్ అందియగలుగుతాడు. దానివల్ల ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్కు సగటు కస్టమర్కి కావాల్సిన అన్ని సర్వీసులు ఒక సింగిల్ ఫైబర్ నుంచే అది ఇంట్లోకి ఇవ్వగలుగుతారు. దానివల్ల ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగుంటుంది, కస్టమర్ ఫీల్ హ్యాపీ. దానివల్ల కేబుల్ టెలికాం కంపెనీలకి మాకు తేడా ఏంటంటే ఇక్కడ కేబుల్ ఆపరేటర్ కాల్ చేస్తే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రాబ్లం రెక్టిఫై చేయగలుగుతాడు. అదే వేరే అదర్ టెక్నాలజీ నెట్వర్క్ టెలికాం కంపెనీస్ అయితే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 24 hours to 48 hours కంప్లైంట్ రెక్టిఫై చేయడానికి. సో ఇది అదే ఇక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్ అయితే ఈ యొక్క కంప్లైంట్ అనేది వితిన్ మినిట్స్లో అయిపోద్ది. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఇవ్వగలుగుతారు కాబట్టి బాగుంటుంది కస్టమర్కి కూడా. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలంటూ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ రూల్ బుక్లోని నిబంధనలను తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ 3 వారాలకు కేసును వాయిదా వేసింది. అయితే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ నుంచి ఎన్నికైనందున ప్రతిపక్ష హోదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వర్తించదని ప్రభుత్వం చెబుతోంది. ఉత్తమ సేవలు అందిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కరీంను నేడు ఘనంగా సన్మానించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఆర్జేటీసీ కృష్ణవేణి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ డీటీసీ కరీం అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనర్ల డ్రైవింగ్ ను అరికట్టడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ రేస్లను కట్టడి చేయాలని కోరారు. భవిష్యత్తులో రోడ్డు భద్రతపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, మొమ్మిడేల కృష్ణమూర్తి, మానవతా చైర్మన్ రమేష్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం, నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పిల్లడే ఉండేసరికి గాడాలతో వాడు అడిగిందల్లా అప్పు చేసైనా సరే స్పోర్ట్స్ బైక్ కొనిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కరీం గారు ఒక మంచి అధికారిగా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా వారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మనకు తెలుసు. ఆయన ఎంతో మరి ఈ కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళందరిలో కొంత మార్పు తేవాలని ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచారు. మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల, ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నేను రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమమే. కాకపోతే అంతకుముందు ఈ రూమ్ కొద్దిగా వేకెంట్ రూము ఖాళీగా ఉంటే మేము ఆ ఇన్స్పెక్టర్స్తో కలిసి ఇది డిజైన్ చేసాం. ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది. ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఇక్కడికి ఎల్ఎల్ఆర్స్కు, డ్రైవింగ్ లైసెన్స్కి, అలాగే ఏ కార్యక్రమాలకైనా ఆఫీస్కి వస్తుంటారు. రోజుకి 200 నుంచి 300 మంది. వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము. కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్గా చేశారు. దీన్ని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడిన దొంగను పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. శివనాగరాజు కాలనీకి చెందిన ఎర్రసాని రాజు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పాతకుంటూరులోని సీతానగర్ 4వ లైన్కు చెందిన వేణుగోపాల్ ఇంట్లో 2 రోజుల క్రితం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన రాజును అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన దొంగ నుండి 3.5 లక్షల రూపాయల విలువైన బంగారం, నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. గత నెల ఈ నెల 27వ తేదీన తెల్లవారుజామున అంటే 28వ తేదీ తెల్లవారుజామున ఉదయం ఎర్లీ మార్నింగ్ సీతానగర్ 4వ లైన్లోని కల్లూరి వేణుగోపాల్ అనే వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగ ఎవరనేది మాకు ఐడెంటిఫై అయింది. ఇతను పాత నేరస్తుడు. గతంలో ఇతని పైన 4 కేసులు ఉన్నాయి. వరణలపేట లిమిట్స్లో కానీ, నల్లపాడు లిమిట్స్లో కానీ, అదేవిధంగా బెల్లకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 కేసులు ఉన్నాయి. కాబట్టి అతను ఐడెంటిఫై చేసి వితిన్ మాకు సమాచారం వచ్చిన 24 గంటల్లోనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి చోరీ సొత్తు మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఒమేగా హాస్పిటల్ ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సంగడిగుంటలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గీతా రుక్మిణి పాల్గొని రోగులకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్పై అవగాహన కల్పించారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడంతో పాటు తొలి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ చేయించుకుంటే నివారించవచ్చని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మీరు నాకు క్యాన్సర్ ఉన్నది లేదు అనే ఆలోచన కాకుండా మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఒమేగా హాస్పిటల్ లాంటి మన బిగ్గెస్ట్ హాస్పిటల్ మనకి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి ప్రివెంటివ్గా చెక్ చేయించుకొని దాని బారి నుంచి తప్పించుకొని మీ కుటుంబాలని కాపాడుకోవాల్సిందిగా ది ఆర్ఎంపీ అండ్ పిఎంపీ కమ్యూనిటీ పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన శరీరంలో ఎక్కడైనా పులిపిరి లాంటిది కానీ, గడ్డ రూపంలో కానీ, అట్లాగే మరి ఇటువంటి మార్పులు వచ్చినప్పుడు కానీ, సంభవించినప్పుడు కానీ వెంటనే ఇది గడ్డ కూర్పా లేకపోతే ఇది క్యాన్సరా అనే నిర్ధారణ చేసుకోవడం కోసం ఈ యొక్క ఒమేగా హాస్పిటల్ వారికి కలిసి డాక్టర్ నాగేశ్వర్ గారిని కలిస్తే మీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి సమాజంలో క్యాన్సర్ అంటే మరణం కాదు, క్యాన్సర్ అంటే తగ్గుతుంది అని తేల్చడం కోసం, అని నిర్ధారణ చేయడం కోసం ఇటువంటి ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు రోజుల్లో క్యాన్సర్ అంటే మరణం అనుకునేవాళ్ళం. ఇప్పుడు క్యాన్సర్ అంటే మరణం కాదు, నిర్ధారణ చేసి జబ్బు తగ్గిస్తున్నారు. రేడియేషన్లో కానీ, కీమోలో కానీ రకరకాల వైద్య రంగంలో బాగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి అట్లొకటి అదొకటి మళ్ళీ ఆరోగ్యశ్రీలో కూడా ఈ యొక్క క్యాన్సర్ వైద్య శిబిరం ఆరోగ్యశ్రీలో కూడా పెడుతున్నారు. కాబట్టి మీరు డబ్బుల గురించి భయపడకుండా ఒమేగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ నాగేశ్వర్ గారిని వారి యొక్క వైద్య బృందాన్ని కలిస్తే మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ సూపర్ 6 పథకాలను అమలు చేయలేకే శ్వేతపత్రాల పేరుతో సీఎం చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మాట్లాడిన అనేక అంశాల్లో యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి, అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం. ఇప్పుడేమో మాకు అవి చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం. ఎన్నికలకు ముందు ఇచ్చి మాట, ఎన్నికల తరువాత భయమేస్తుంది. సోదరులారా, ప్రజలారా మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు. ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా. అంతే పేరుతో ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్కాలర్షిప్ టెస్ట్ పరీక్షల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆకాష్ గ్రోత్ ఏపీ హెడ్ నిశాంత్ మిశ్రా తెలిపారు. ఆకాష్ నేషనల్ టాలెంట్ టెస్ట్కు సంబంధించిన బ్రోచర్లను అమరావతి రోడ్లోని ఆకాష్ ఇన్స్టిట్యూట్లో నిశాంత్ మిశ్రా ప్రారంభించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జరిగే స్కాలర్షిప్ టెస్టుకు తమ పేర్లను ఆకాష్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. 2010లో ప్రారంభమైన అంతే పరీక్షలో ఇప్పటి వరకు 8 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2500 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ వర్కింగ్ డైరెక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. 8th క్లాస్ చదివే స్టూడెంట్కి 8th క్లాస్ సిలబస్ పైన ఎగ్జామ్ జరుగుతుంది. అది 9th క్లాస్కి ఆకాష్లో మనం
కోర్సుని, ఆబ్జెక్టివ్ కోర్సుని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ యొక్క విద్యార్థి ఆల్ ఇండియా లెవెల్లో ఏ ర్యాంక్ పొజిషన్లో ఉన్నాడని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అసలు మా విద్యార్థి, నా స్టూడెంట్, మా బిడ్డ ఎంతవరకు ఈ ఎగ్జామ్లో ఇప్పటి వరకు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు అనేది ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఇలాంటి టాలెంటెడ్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేయటం లేదు. సో దీంట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల అతని యొక్క టాలెంట్ కూడా పేరెంట్కి తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎగ్జామినేషన్లో ది బెస్ట్ స్టూడెంట్స్, బిలో 100 వచ్చిన వాళ్ళని, 2 స్టూడెంట్స్ని, ఓవరాల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళని 3 ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఈ 5 మెంబర్స్ని USA పంపిస్తున్నారు. ప్రత్తిపాడు మండలంలోని తుమ్మలపాలెం మరియు ఈదులపాలెం గ్రామాల రైతులకు వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు లాంఫామ్లోని కృషి విజ్ఞాన కేంద్రం నందు నీటిపారుదల మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తల చేత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎం యుగంధర్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త ఎం గంగాదేవి, శాస్త్రవేత్త సిహెచ్ అనిల్ కుమార్ మరియు వాటర్ ఎయిడ్ ప్రతినిధి వేణు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ గంగాదేవి డ్రిప్ మరియు స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ పద్ధతుల ద్వారా నీరు వృధా కాకుండా తగిన మోతాదులో మొక్కకు మాత్రమే నీరు అందిస్తూ అధిక రాబడి గల మార్గం కనుక ప్రతి ఒక్కరూ ఈ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పద్ధతి ద్వారా కలుపు మొక్కలు పెరగకుండా ఉంటుందన్నారు. ఈ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హార్టికల్చర్ ద్వారా అధిక సబ్సిడీ ఇస్తుందన్నారు. ప్రతి రైతు నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులపై దృష్టి పెట్టాలన్నారు. అంతే కదా, మొత్తం కలుపు మొక్కలు ఎక్కువ వస్తాయి, తర్వాత నీరంతా ఎవాపరేట్ అయిపోతుంది, లాస్ అయిపోతుంది. అలా కాకుండా నీళ్లు లేక మీరు ట్రాక్టర్లతో పెట్టుకొని పోసుకున్న రోజులు కూడా మనం చూస్తున్నాం కదా. అలా కాకుండా ఈ డ్రిప్స్ కానీ స్ప్రింక్లర్స్ ఇవన్నీ ఏంటంటే మనకు ఆ వేరు మొదళ్ళ దగ్గరికే వెళ్ళి నీళ్లు పడడం వల్ల దానికి ఎఫిషియెంట్గా అందుతుంది అన్నమాట ఆ వాటర్ అనేది. మిగతా ఇవంతా లేకపోవడం వల్ల మనకు ఎక్కువ వీడ్స్ అనేవి తగ్గుతాయి. తర్వాత ఎఫిషియెంట్గా తక్కువ వాటర్తోనే మనం ఎక్కువ పండించవచ్చు. అదొకటి. స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ రెయిన్ అనమాట, మనకు వర్షం పడినట్టే. ఆ స్ప్రింక్లర్స్ అంటే ఇంత ఏరియా అనేది ఉంటుంది, ఆ ఏరియా ప్రకారం అది ఆ సరౌండింగ్స్లోనే పడతా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా సబ్సిడీ. ఇప్పుడు మనకు ఈ స్ప్రింక్లర్స్ ఇది కాదు కానీ విసదల గ్రామంలోని సచివాలయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని సచివాలయ పంచాయతీ కార్యదర్శి రోజాకి బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా ప్రధానమంత్రి చిత్రపటం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కొక్కెర శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు చిలక బాలకోటయ్య గౌడ్, జనసేన నాయకులు లింగంశెట్టి శివప్రసాద్, బర్కట్ అలీ, బీజేపీ నాయకులు రమణనాయుడు తదితరులు పాల్గొన్నారు. హార్ట్ఫుల్గా అందరికీ ఫలాలు అందాలి. ఈ ఫలాల కోసం నరేంద్ర మోడీ గారు ఫోటో ఇక్కడ పెడితే ఈ ఫోటోలు పెట్టిన ఫోటోల కోసం కాదయా. అందరూ కూడా తెలుసుకోండి, ఈ ఫోటోల ద్వారా వీళ్ళు ఎవరు, ఏంటి, ప్రభుత్వం ఏంటి అని ప్రజలకు తెలియాలా. ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఉండాలా. కాబట్టి ఈ రోజు పెట్టిన పేర్లు నేను మార్చారు, చాలా పేర్లు మార్చారు, చక్కగా పెట్టారు పేరు. లోకేష్ విద్యాశాఖ మంత్రి వారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు కొన్ని పేర్లు పెట్టారు. ఏదైతే నిజంగా పెట్టాలో ఆ పేర్లు పెట్టారు. డొక్కా సీతమ్మ అన్న పథకం, అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారాలు, నాడు నేడు పడికి మనబడి, ఇవన్నీ చక్కటి పేర్లు పెట్టారు. చంద్రబాబు గారి పేరు దేనికి లేదు, లోకేష్ పేరు దేనికి లేదు, నరేంద్ర మోడీ గారి పేరు దేనికి లేదు. ప్రతిదీ కూడా దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, నిజంగా సేవ చేసిన వాళ్ళ పేర్లు పెట్టడం గర్వించదగిన అంశం. ఈ సందర్భంగా మా గ్రామంలో విసదల గ్రామంలోకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఫోటోని మేము ఇక్కడ అలంకరించాలని అనుకుంటున్నాం. పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు నిందితుడికి వంత పాడుతున్నారని జాతీయ మాల మహానాడు వ్యవస్థాపకులు ఈమని చంద్రశేఖర్ ఆరోపించారు. నిందితుడికి 41A నోటీసులు ఇచ్చినా కేసుని నీరుగారుస్తున్నారని విమర్శించారు. శ్రీకాంత్ చౌదరి అనే అతను కులం పేరు పెట్టి మాలామారి అని చెప్పి సంబుదాన్ అని చెప్పి అంటే 307 కూడా దీంట్లో మెన్షన్ చేయాలి చెప్పడం జరిగింది. అయితే 11/7 పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది, అట్రాసిటీ. డిఎస్పీ ఎంక్వైరీ కూడా అయింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే
మేము దళితుల పక్షాన ఉన్నాము, మీకు హోంమంత్రి ఇచ్చామని చెప్తున్నారు. చట్టం ఏం చెబుతుందంటే ఎప్పుడైతే అట్రాసిటీ బుక్ అవుతుందో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా ఇక్కడ పోలీసులు వాళ్ళ స్వార్థం కోసం 41 నోటీస్ ఇస్తా ఉన్నారు. ఈ కేసులో ఇది చాలా జెన్యూన్ అయింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, అట్రాసిటీ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి 1989 చట్టం చెప్తా ఉంది. ఇక్కడ డిఎస్పీ గారు ఈ కేసుని నీరుగార్చే విధంగా 41 నోటీస్ ఇస్తా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గల్లా మాధవిని గుంటూరు మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఫణేంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని సూచించారు. ఆగస్టు 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 100% పూర్తి చేయడానికి వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని ఇన్ఛార్జ్ కమిషనర్ శ్యామ్ సుందర్, అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణకు 42 మంది నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. గుంటూరు తహసీల్దార్గా నూతనంగా నియమించబడిన ఫణీంద్రబాబుని ఈ రోజు ఆయన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, 52వ డివిజన్ సీనియర్ నాయకులు మైనం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రానున్న రోజుల్లో డోలీల్లో మోసుకు వెళ్లడం కనిపించకూడదని అధికారులకు ఆదేశం. ప్రజా దర్బార్లో బాధితులకు భరోసా. ఓపిక్గా ఫిర్యాదులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా భూదోపిడి, అందుకే ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ ఆరోపణ. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి. పారిశుద్ధ్య క్షీణతపై ఆగ్రహం, సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశం. జిల్లాలో పలు పంట కాలువలను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి. సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.